హాయ్ అండి. నమస్తే. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ముఖ్యంగా ఒక విషయం గురించి చాలామందికి ఈ ఆలోచన రావడం చాలా అరుదు. ఎలాగంటారా? మన గల్ఫ్‌లో పని చేసే వాళ్ళ గురించి ఎక్కువ నేను వీడియోలు చేస్తాను. దానిలో ముఖ్యంగా ఈ విషయం మీతో షేర్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. విషయం ఏమిటంటే, మనము అక్కలు కానివ్వండి, చెల్లెళ్ళు కానివ్వండి, అన్నలు కానివ్వండి, తమ్ముళ్ళు కానివ్వండి, కువైట్‌లో కానివ్వండి, ఖత్తర్, సౌదీ, బహ్రెయిన్, ఒమాన్ ఎక్కడైనా బయట కానివ్వండి, ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు. వారి వారి ఇండ్లకి బాధ్యతలు అంటే బిడ్డల గురించి ప్రత్యేకంగా వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళకు అవసరమైన వస్తువులు అన్నీ సమకూర్చే దాంట్లో బిజీ అవుతున్నారు. సంతోషం. కానీ ఇప్పటి జనరేషన్‌లో ప్రేమలు, ఆప్యాయతలు చాలా వరకు తగ్గుతున్నాయి. ఈ విషయం కొద్దిగా గమనించడం లేదు జనాలు. మనము మన పిల్లలకు కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాము. ఇక్కడితో మన బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్నాం. కానీ అలా కాదు. దయచేసి ఒక్క విషయం గమనించండి. మనము ఫోన్ చేస్తాం ఇంట్లో. ఇక్కడ మదర్ ఉంటే తన బిడ్డలకి, హస్బెండ్‌కి. ఇక్కడ తండ్రి ఉంటే తన భార్యకి, పిల్లలకి. కొద్దిగా మాట్లాడేస్తారు. తర్వాత మన పనుల్లో మనం బిజీ అయిపోతున్నాం. కానీ ఒక్క విషయం మీరు గమనించడం లేదు. భార్యతో భర్త, భర్తతో భార్య బాండింగ్ ఉండొచ్చు. పిల్లలతో మాత్రం బాండింగ్ చాలా తగ్గిపోతుంది. గమనించడం లేదు. పిల్లలు ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళల్లో ప్లస్ పాయింట్లు ఎలా ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఏమున్నాయి, ఇష్టాలేంటి, అయిష్టాలేంటి, వీటి గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. చాలా వరకు బాండింగ్ తగ్గిపోతుంది. ముఖ్యంగా గల్ఫ్లో ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలతో. ప్లీజ్ దయచేసి వారి గురించి ఆలోచించండి, వారి గురించి పట్టించుకోండి, వాళ్ళకు సమయం ఇవ్వండి, వారితో బాండింగ్ పెంచుకోండి. ఇక్కడ ఉండి కూడా వారితో బాండింగ్లోనే ఉండండి. ఏదో మనము సంపాదించిన డబ్బులు వాళ్ళ కోసమే కదా, వారి కోసమే ఆస్తులు కూడబెడుతున్నాం, ఇళ్ళు కడుతున్నాం, డబ్బులు అంతా కూడ పెడుతున్నామంటే సరిపోదు. ఇక్కడ ఉండంగా కూడా మీరు వారి గురించి ఎంత ఆలోచిస్తున్నారో, కానీ కనెక్టివిటీ కూడా కోల్పోతున్నారు. దయచేసి సమయం ఇవ్వండి. వారి గురించి ఎంత మీరు ఆరాటపడుతున్నారో, కష్టపడుతున్నారో అలాగే కొద్దిగా ఇక్కడ నుంచి ఆలోచించండి. కనెక్ట్ అవ్వండి, కనెక్టింగ్లో ఉండండి. ప్రతిరోజు కనీసం వారికి సమయం ఇచ్చి వాళ్ళు ఈరోజు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఇళ్ళల్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, దయచేసి గమనించండి. ఇక్కడ ఉండి ఇంటికి పోయిన తర్వాత అసలు వాళ్ళు మిమ్మల్ని పట్టించుకునే పొజిషన్లో లేరు ఇప్పుడు. అదే ఇక్కడ ఉండంగానే మీరు వాళ్ళతో కనెక్టివిటీ బాండింగ్లో ఉంటే ఇంటికి వెళ్ళినా కూడా పెద్ద వ్యత్యాసం ఉండదు. కొద్దిగా లోతుగా గమనించండి. ఆలోచించదగ్గ విషయం ఇది. ప్లీజ్, ముఖ్యంగా మన తెలుగు వారందరికీ ఇది నా విజ్ఞప్తి. ఎందుకంటే ఇప్పుడు రాను రాను ఏ బంధమైన డబ్బుతో ముడిపడిపోతుంది. కానీ అలా ఉండకూడదు. మనం తెలుగు వాళ్ళు ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ ప్రేమ, ఆప్యాయతలు, సెంటిమెంట్స్ ఎక్కువ. అలానే నార్త్ ఇండియన్స్కి నేను తగ్గించడం లేదు, తక్కువ చెప్పడం లేదు. కానీ మన సౌత్ ఇండియన్స్, అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళు ప్రేమానురాగాలకు మారుపేరు. ప్లీజ్ మన పిల్లలు కూడా అవి అలవాటు చేద్దాం, నేర్పిద్దాం. వాళ్ళలో ఒకవేళ అలాంటి ఆలోచనలు మారుతుంటే మనం మన యొక్క సెంటిమెంట్స్ని అలానే ఉంచుదాం, అలానే సాగుదాం. అస్సలాము అలైకుం. నమస్తే. బాయ్.